అన్న గోయింగ్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ డేస్, త్రూ అవుట్ ద జర్నీలో మీకు ఎక్కడ బాగా స్ట్రగుల్ అయ్యారన్న? నాకు ఒక టైం ఉంది అబ్బా, జుట్టు ఊడిపోతున్నప్పుడు ఎటు కాకుండా పోయింది. అది ఎట్లా అంటే నాకు తెలిసి ఒక 2005 నుంచి 2010 వరకు లేవు షూటింగ్స్. నాకు జీరో అయిపోయాను. అంటే ఒక ఉదయ్ కిరణ్, తరుణ్, సునీల్ గారు వీళ్ళందరూ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు సినిమాలు లేవు. నేను వాళ్ళ సినిమాలలో ఎవ్వరు సినిమాలు చేయలేను నేను అప్పుడు. మీరు ఎవరు ఎవ్వరు సినిమాలు లేవు, కష్టం. అప్పుడు చాలా రోజుల దాకా కష్టమైంది, అసలు సినిమాలు దొరకలేవు నాకు. మళ్ళీ బ్యాక్ అంటే నేను వచ్చింది 2015 అంతే. అప్పటిదాకా నాకు అదంతా బ్యాడ్ పీరియడ్. పైసలు కూడా ఎక్కువ ఉండకపోయాయి. ఎందుకని పోతే మా అంటే ఓ 700-800 ఇస్తుండే. అట్లా అయిపోయి నేను ఫైనల్గా ఏమైందంటే, ఏజెంట్స్ ఉంటారు కదా, ఈ రౌడీ బ్యాచ్ పంపించే ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్స్ త్రూగా వెళ్ళిన సినిమాలే ఎవడు సినిమా, నాయక్ సినిమా ఎవడు సినిమాకి అట్లా పోయిన. పైసలు కావాలి, పైసల పరిస్థితి ఘోరంగా ఉండే. అట్లా పోతే అప్పుడు వాళ్ళు ఒక 500 కట్ చేసుకొని నాకు ఎంత 790 రూపీస్ అట్లా ఇచ్చారు అనమాట. అట్లా చేసిన సినిమా. ఓకే, యాజ్ అన్ ఆర్టిస్ట్గా అలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా మెయింటైన్ చేసేవారు? అంటే చాలామంది ఇంకా మన వల్ల కాదు, వెళ్ళిపోదాం లైట్, ఇంకా అవ్వదు, ముందుకు వెళ్ళలేము అని అలాంటి పీరియడ్ కదా. అవును. సో అలాంటి పీరియడ్లో మీకు అంటే మోటివేషన్ ఎలా వచ్చింది? మోటివేషన్ అంటే అండి, నాకు ఇప్పుడు కూడా, ఈరోజు కూడా, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నది కూడా నాకు ఏంటంటే 6 సెన్స్ ఒకటి ఖచ్చితంగా నాకంటూ ఒక రోజు ఉంది. నేను దీన్ని వదలకుండా స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి. నీకు ఏదో ఒక రోజు వస్తుందనే నాకు మైండ్లో ఉంటుంది. నేను ప్రతి శనివారం ఆదివారం అప్పుడు జాబ్ చేస్తుండే. యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెం అన్నం పెట్టింది నా జాబే. అది ఉన్నది కాబట్టి నేను వదలలే ఇండస్ట్రీని ఇప్పుడు కూడా. ఆ జాబ్ చేసుకుంటూ ఇది స్ట్రగుల్ చేస్తున్నా. మేబీ నాకు తెలిసి ఒక్కోసారి జాబ్ వల్లనే నాకు రాలేదేమో బ్రేక్ అంటే నాకు అనిపిస్తుంది. ఎక్కువ టైం ఆ జాబ్లో పెట్టడం వల్ల ఇక్కడ రాలేదు అనిపిస్తుంది. సో అది అన్నంకు జరిగిపోయేది, ఇంట్లో ఫుడ్కు జాబ్ ఉండే. కానీ ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడే ఉంటుంది. ఇంద్రానగర్, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లోనే ఉండి అన్ని ఫోటోలు ఇచ్చుకుంటూ అందరిని కలవడమే ఉండేది నా పని. అట్లా ఏదైనా వేషం పడేది. ఆ టైంలో ఎప్పుడైనా ఎవ్వరో ఇస్తారు నాకు అనేది ఒక హోప్ ఉంది అబ్బా నాకు. ఎవ్వరో నా కోసం ఉంటారు, ఎవరో 100% హోప్. ఇప్పుడు కూడా ఈరోజు కూడా పెద్ద వేషం పడలేదని కాదు, ఎవరో నా కోసం రాస్తూ ఉండొచ్చు, ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఉన్నదని నాకు చాలా ఫిక్స్ అయిపోయింది మెంటలీ నాకు అది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అబ్బా. ఇక్కడ ఒకటే మనం మైండ్ కరెక్ట్ పెట్టుకొని సిన్సియర్గా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మనకు బ్రేక్ వస్తాయని ఒకటి హోప్ ఉంది. అండ్